ఒకసారి కండి. చిత్ర అంటే యా ఎక్స్క్యూజ్ యాక్చువల్ గా ఇండియా నుంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు వస్తున్నారట. ఈ వారంలో ఒకదాన్ని పడేస్తా, పై వారంలో ఇంకో దాన్ని పడేస్తా. ఇక చూడు, ఇద్దరితో మార్చి మార్చి డిస్కో డాన్స్ ఆడేస్తా. మా గురుగారు కూడా నీ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు అవడంతో గాల్లో తేలిపోతుందిరా నీ జీవితం అన్నారు. రే కుంజుకో పప్పన్ ఎవరు అడుకోకు, నేనే. ఇక చూసుకో, రెచ్చిపోతాడు. కొట్టింది ఇటువైపు. ఆడావిల్లో అర్థం కాలేదు మేడం. అంటే అతని కదండి అంతే. మాకు తెలియదు మరి ఇక్కడ ఎదమేవాడు. ఇదేంటి మనల్ని మెచ్చుకుంటున్నా? మన క్యారెక్టర్ తెలిసిపోయింది. ఏదైతే ఉందో మన క్యారెక్టర్ మంచిది. మేడం మనం వెళ్తూ మాట్లాడుతుందాం మేడం. చిత్ర అయినా వచ్చిన వాళ్ళని వెల్కమ్ అని రిసీవ్ చేసుకోవాలి. ఐ లవ్ యూ అని కాదు. అట్నే పదండి పోదాం. లగేజ్ తీసుకురా. లగేజా? ఈ పాప కూడా చాలా ఫ్రెష్ గా ఉంది అక్క. తన చెప్పులు కూడా ఫ్రెష్. అదే నువ్వు చాలా సాంప్రదాయ బద్ధకంగా ఉన్నావు. సాంప్రదాయ బద్ధకం కాదురా, సాంప్రదాయ బద్ధం. ఇంగ్లీష్ అనుకున్నాను, తెలుగు కూడా అంతేనా? ఇంతకి నీ పేరేంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. ఏంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. అక్క తీసి పక్కన పెట్టి పేరు చెప్పు. కుంజాకో బొబ్బన్. అక్క యు గాట్ ఇట్. ఇదేదో కోతి పేరులా ఉంది. పుట్టగానే నిన్ను చూసి ఈ పేరే కరెక్ట్ అనుకున్నారా మీ అమ్మ నాన్న? నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటా బేబే. 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. మెక్సికో నుంచి చికాగో వరకు మన కొట్టిన పిండి. నువ్వు పిండి కొట్టేవాళ్ళగా ఉన్నావులే. అబ్బా పిసికేస్తున్నావు నన్ను. అయినా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం తప్ప నీకు వేరే పని లేదు. నీకంటే చెప్పారులే. సరే ఉండు బేబే. నువ్వు అమెరికాలో మాత్రం నల్లోళ్ళకి దగ్గరగా అస్సలు తిరగండి. అవునా? బేబే నువ్వు పూర్వ జన్మలో గుండు చూడు అనుకుంటా. గాలి భలే తీస్తున్నావే. ఏందా గుడ్డు చూపు? వెళ్దాం బా. ఏంది బేబీ, ఎప్పుడు అమెరికన్ రేడియో జాకీ లాగా లోడ లోడని వాగేదానివి ఏదో సంతాప సభలో పెట్టే స్టాచ్యూ లాగా గమ్మును నడిపినావు. మాట్లాడవేంది? సిచ్యువేషన్ ఉన్నప్పుడే కామెడీ చేయాలి కానీ ఇలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కాదు. అర్థం కావట్లా. ఏది ఇరిటేషన్ ఏది ఫ్రస్ట్రేషన్. ఇంతకీ మ్యాటర్ ఏంది? ఫ్లాష్ బ్యాక్. బేబే నాకు హిందీ సినిమా ఫార్ములా కథ చెప్పావుగా. కూల్ కూల్ బేబీ. నా ఐడియా ఏంటంటే మనం బర్త్ నుంచి కాకపోతే డెత్ నుంచి అవుతాం. ఏమంటావు? రే బొబ్బన్, ఏందే నీకు బ్రెయిన్ ఉందిరా. చిపోవే. నా తెలివితేటలు తక్కువ అంచనా వేస్తే ఐన్స్టీన్ కూడా అమాయకుడు అన్నట్టే. బట్టతల మీద మొలిచి వాటిని వెంట్రుకలు అంటారు, చుట్టూ అనరు. నువ్వు బాధలో ఉన్న బాధటం మాత్రం మానవ బేబే. రే ఎదవసల్లాపి మ్యాటర్ కి రా. కానీ అలా కనుక్కోవడం చాలా కష్టం కదా. అడ్డే. ఏది కష్టం? ఎంత కష్టమైన పనికైనా ఒక బద్దకస్తుని ఎన్నుకోండి బేబీ. ఎందుకంటే ఆడికి మాత్రమే దాన్ని సులువుగా చేరుకునే మార్గం తెలుసు కాబట్టి. కానీ అంత పనికి మాలిన బద్దకస్తుడు ఎక్కడ దొరుకుతాడబ్బా మీకు? నేను లాస్ట్ వీక్ క్లబ్ లో ఒక వేస్ట్ ఫ్లవర్ గన్ ఫేస్ చేశాను. వాడు అరే రే బుడబక్కల మగవాడా, కొంత తప్పుకుంటే నేను కూడా ఆర్డర్ ఇస్తాను రా. ఇప్పుడు ఏదో అన్నావు ఏంటి? నువ్వు తెలుగా భయ్యా? ఒక తెలుగు తిట్టి ఎన్నాళ్ళైంది భయ్యా? మళ్ళీ తిట్టావు భయ్యా? తెలుగు తిట్లంటే ఇష్టం అనుకుంటే బలి తిట్టేవాడు కదరా. వెల్డింగ్ షాప్ ముందు వెలుగు చూసి ఫోటోలు అనుకున్న పోజులు ఇచ్చే గదవా. మటన్ షాప్ కి వెళ్ళి మిఠాయిలు అడిగే బండల మగవాడా. అత్త పేరు బాబు. అబ్బాబ్బాబ్బా జిలాప కొడిగా. ఏందిరా చేతి ఉంగరాలేంది, బ్రాస్లెట్ లేంది, మెల్లో చైన్ లేంది, ఎలిగిపోతున్నావు కదరా. అయ్యా ఏం చేస్తావు నాయనా ఇక్కడ నువ్వు? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయినా. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏమేమి కడతావు? ఎన్ని కడతావు? ఇయర్లీ 1500 పైన కడతా. ఏంది 1500? ఏంది అంతమంది కస్టమర్లు ఉంటారా జీ నీకు? కస్టమర్ లేండి, ఓనర్లే ఉంటారు. నువ్వు చాలా గ్రేట్ ఇంజనీర్ అబ్బా. గ్రేట్ ఇంజనీర్ కాదబ్బా, గ్రేవ్ ఇంజనీర్. గ్రేవ్ ఇంజనీరా? ఒరే ఎంతకి నువ్వు ఏం కడుతుంటావురా? సమాధులు రా. ఏంటా సమాధులా? సమాధులు. ఒరే నీ బుజ్జి బుజ్జి నెల్లూరు మొక్కవాడా, నువ్వేదో పెద్ద సివిల్ ఇంజనీర్ అనుకుంటే శవాల ఇంజనీర్ నువ్వు. ఆశ్చర్యపోయావు కదా. ఇటు చూడు, ఒంటి సమాధి, జంట సమాధి, పంటి సమాధి, అంటే పల డాక్టర్లే. ఓ స్మైలీ సమాధి, విమానం సమాధి. ఆగరా విమాన ప్రమాదం